ప్రియమైన దేవుని వర్లారా, మనము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క మాట వింటున్నాం గానీ, ఆ దేవుని యొక్క మాటకున్నటువంటి శక్తిని మనం మర్చిపోతున్నాం ప్రియమైన వర్లారా. చాలామంది వాక్యాన్ని వినడానికి అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. పాటలకి పాడడానికి ఎక్కడలేనటువంటి శక్తి వస్తది. లేదంటే గనక ఆరాధన చేయడానికి, గంతులు వేయడానికి అన్నిట్లికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం గానీ, వాక్యం వినడానికి, వాక్యాన్ని గ్రహించడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి హృదయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకనే చాలామంది దేవుని యొక్క సన్నిధికి అంటే చర్చికి వెళ్తున్నప్పటికి కూడానే వాళ్ళకి దేవుని యొక్క మాటలు వాళ్ళ హృదయానికి పట్టడం లేదు. అసలు దేవుని యొక్క మాట ఎలాంటిదో యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా, అది చూసుకోవచ్చు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం ప్రియమైన వాళ్ళరా. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకు అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. అంటే దేవుని యొక్క మాటని మనకి నిత్యము జరుగుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని చూపిస్తూ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటనంటండి, మనకు ఆకాశం నుంచి వర్షము హిమము వస్తుంది కదా, అది వచ్చి ఊరికనే వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. అది వచ్చి భూమిని అంతటిని తడిపి, అంటే ఆ భూమిని అంతటిని తడిపి ఆ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి దానిగా అది మార్చి ఆ భూమిలో ఉన్నటువంటి విత్తనాలు మొలకెత్తడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుందండి. అదే ఈ యొక్క ఆకాశం నుండి వస్తున్నటువంటి వర్షమును హిమము చేసే పని. ఆ భూమిలో నుంచి ఆ విత్తనాలు ఎదిగి వృద్ధి పొంది, అండ్ ఒక్క విత్తనం విత్తితే వరిది ఒక్క విత్తనం విత్తండి, అది సుమారుగా 150 గింజలను ఇస్తుంటుంది ఒక్క విత్తనం. అంతగా అభివృద్ధి పొందుతుంది అన్నమాట. దీనివల్ల అది అంతగా అభివృద్ధి పొందుతుందంటే కనుక దానికి తడి తగలడం వల్ల, వర్షం పడడం వల్ల, ఆ భూమి గుల్లవ్వడం వల్ల, ఇదంతా దీనివల్ల జరుగుతుందంటే కనుక ఇదిగో ఈ వాటర్ వల్ల జరుగుతుందన్నమాట. ఎలాగైతే ఆకాశం నుంచి వచ్చినటువంటి వాటరు ఎలాగైతే ఈ భూమిని వృద్ధి కలిగిస్తుందో, దేవుని యొక్క మాట కూడా అలాగే ఉంటుందంట. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. ఎలాంటిదంటండి, నిష్ఫలంగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. ఇది దేవుని మాటకున్నటువంటి కెపాసిటీ అండి. అయితే చాలామంది దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దానిని ఏమండి, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని అన్నాడు. ఎందుకు ధన్యుడు అని అన్నాడంటే కనుక ఒక్కటే కారణం. ఎందుకంటే అది నరాలకు, అదే జీవముకు కావాల్సిందండి. అది జీవానికి అవసరమైనది ఏదన్నా ఉందంటే జీవవాక్యమే. అందుకనే యోహాను సువార్తలో కూడా చెప్తుంటాడు, లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు. ఏంటంటే లేఖనాల్లో ఏముందంటండి, నిత్య జీవం ఉందంట. అయితే వెళ్దాం ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క సామర్థ్యం, దేవుని వాక్యం యొక్క సామర్థ్యం ఏంటో మనకు అర్థం కావాలి. అది జరిగించే క్రియ ఎలా ఉంటుందో తెలియాలి. ఏమండి, చాలామందికి వాక్యము పట్టడం లేదు హృదయానికి. ఎలా ఉందనంటే కనుక, ఇప్పుడు బోడిగుండు మీద నీళ్ళు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదన్నమాట. అంటే ఒక నూనె రాసిన చోట నీళ్ళు వేస్తే ఎలా ఉంటుందో, అంటే వాటర్లో నూనె వేసామనుకోండి ఉంటుందండి, ఉండదు, తేలిపోతుంటుంది, దాంతో ఇమ్మడదు. అలాగే చాలామంది దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటలతో ఇమ్మడం లేదు. ఎందుకనంటే కనుక ఒకసారి చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చూద్దాం ప్రియమైన వాళ్ళ 19వ వచనం చూద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడిన వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండవాలను. ఎందుకంట నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి.
ఇక్కడ చెప్తున్నాడు. దేనికంటండి, మనుషులు చాలా తొందరపడిపోతుంటారు. పాపానికి ప్రేరేపిస్తుంటారు. కోపం పడిపోతుంటారు. అలాగా మనిషి తన ప్రవర్తనను కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే గనక వాడి హృదయంలో ఏదుండాలంట? దేవుని యొక్క మాట ఉండాలంట ప్రియమైన వాళ్ళారా. అందుకనే సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చాలామంది వాక్యం వింటున్నారు గానీ, ఆ వాక్యాన్ని అంగీకరించడం లేదు ప్రియమైన వాళ్ళారా. వాక్యాన్ని అంగీకరించడం లేదు. వాక్యానికి ఎదురు తిరుగుతున్నారు. వాడికున్నటువంటి దుష్టత్వాన్ని బయట పెట్టుకుంటున్నాడు. చాలామంది చూడండి, దేవుని యొక్క మాటలు వింటారు గానీ, ఆ మాటల ప్రకారంగా బ్రతకడం లేదు ప్రియమైన వాళ్ళారా. ఏవండీ, సంఘాల్లో ఎన్ని మాటలు వినబడుతున్నాయి. ప్రతి ఆదివారం పొద్దున్నే లెగిసి, లేదంటే గనక ప్రతిరోజు అనేక మంది సోదరీమణులు వాక్యాలను షేర్ చేస్తుంటారు. మంచి మంచి వాక్యాలని డైలీ బైబిల్ కోట్స్ అని చెప్పేసి, అనేక మంది 1 మినిట్ వీడియోస్ అని, 5 మినిట్స్ వీడియోస్ అనేసి ఎన్నో వాక్యాలు మనకు వినిపిస్తున్నప్పటికీ కూడానే మనం దాన్ని పట్టించుకోవడం లేదు. పక్కన పెట్టేస్తున్నాం. అసలు మనుషుల్లో ఉన్నటువంటి దుష్టత్వం పోవాలంటే గనక, మనుషుల్లో ఉన్నటువంటి కల్మషం పోవాలంటే గనక, వాడు పవిత్రతలోనికి రావాలంటే, మంచి క్రియలు జరిగించాలంటే గనక, వాడి హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యము ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అన్నీ గుర్తుంటాయి కానీ దేవుని యొక్క వాక్యమే గుర్తుకు రాదు. ఏవండి, సరైన సమయంలో సరైన వాక్యము మనకు గుర్తుకు రావడం లేదంటే గనక, మన హృదయంలో దేవుని యొక్క వాక్యము లేదని గ్రహించాలి ప్రియమైన వాళ్ళారా. చాలామందిలో జరుగుతున్నటువంటి లోపం ఏదన్నా ఉందంటే గనక, ఇదిగో దేవుని యొక్క వాక్యం లేకపోవడమే. చాలామంది బలహీనతలకు లోనైపోతున్నారు. క్రైస్తవ్యంలో ఉండి కూడా దేవుని యొక్క మాటలు వింటూ కూడానే చాలామంది పాపం చేయడానికి తెగబడుతున్నారంటే కనుక, వాడికి వాక్యం యొక్క కెపాసిటీ అర్థం కాలేదు. ఎందుకనంటే కనుక, ఎప్పుడైతే హృదయంలో వాక్యం ఉంటుందో వాడు పాపానికి చాలా దూరంగా ఉంటాడు. వాడి ఆలోచన శైలి చాలా దూరంగా ఉంటుంది. ఎందుకనంటే కనుక, వాడిలో ఉన్నటువంటి వాక్యం అటువంటి క్రియారూపకాన్ని జరిగిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అందుకనే చెప్తున్నాడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. చెవులు గలవాడు వినుగాక అని చెప్పింది. ఏంటంటే చెవులు గలవాడు వినుగాక. యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి ఉదాహరణలు ఆనాటి కాలంలో వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆయన మంచి మంచి ఉదాహరణలు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వారి యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి సంగతుల్ని గురించి ఉదాహరణలుగా చెప్పుకుంటూ వచ్చి ఏమన్నానంటే, చెవులు గలవాడు వినుగాక అని అన్నాను. వీటిని మళ్ళీ కిందకి వెళ్తే మత్తయి సువార్త మళ్ళీ 13వ అధ్యాయము 43వ వచనంలో అప్పుడు చెప్తున్నాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక అనను. అండ్ యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, ఆయన జనసమూహంతోనే చెప్తున్నాడు. అందరికీ చెవులు ఉన్నాయి కదా. మళ్ళీ ప్రత్యేకంగా చెవులు గలవాడు వినుగాక అని అన్నాడంటే, అంటే డెప్ ఉంది కానీ లోపల గ్రహించడం లేదు. అంటే చాలామంది వింటున్నారు, వినుట మట్టకెట్టే విందురు కానీ దాన్ని గ్రహించలేని వాళ్ళు ఉన్నారంట. అందుకనే ఉపమానం చెప్పినప్పుడు కూడా చెప్తున్నాడు, ఇదిగో మీరు వినుట మట్టకు విందురు కానీ దాన్ని గ్రహింపనే ఉన్నారంటండి. చూస్తున్నారు కానీ దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అందుకని అంటున్నాడు, ఇదిగో చెవులు గలవాడు వినుగాక. అందరూ విన్నారు కానీ ఎవడు కూడా ఈ ఉపమాన భావం ఏంటని చెప్పేసి వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ శిష్యులే తెగించి మళ్ళీ ఆయన అడిగారు తప్ప ఎవడు కూడా వచ్చి అడిగినట్టుగా ఎక్కడా లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే ఆసక్తి లేదు. చాలామంది దేవుని యొక్క వాక్యం హృదయానికి ఎందుకు పట్టడం లేదని అంటే కనుక ఆసక్తి లేకపోవడం వల్ల ప్రియమైన వాళ్ళ. అందుకని అంటున్నాడు, నీలో ఉన్నటువంటి దుష్టత్వము, నీలో ఉన్నటువంటి కల్మషము పోవాలంటే కనుక అక్కడ ఉండవలసింది దేవుని యొక్క వాక్యం ప్రియమైన వాళ్ళ. గ్రహించిన దాని ప్రకారంగా బ్రతకాలి. ఎప్పుడైతే గ్రహించిన దాని ప్రకారంగా మనం చేస్తుంటామో అప్పుడు నిజమైనది. చాలామంది వాక్యం వింటారండి. వాక్యం వినడం వల్ల ఏం జరుగుతుంది అని అంటేనండి, వాక్యం వినడం వల్ల మీకు తెలివి వస్తుంది.
చాలామంది సబ్జెక్ట్స్ చదువుతుంటారు. చాలామంది పుస్తకాలు చదువుతుంటారు. చాలామంది పోడ్‌కాస్ట్‌లు వింటూ ఉంటారు. చాలామంది అంటే తన యొక్క తెలివిని పెంచుకోవడానికి, తన యొక్క జ్ఞాన సంపోటన చేయడానికి ఏం చేస్తా ఉంటారంటే గనక, అనేకమైన వాటిని చదువుతూ ఉండి, దాన్ని అర్థం చేసుకొని, దాని ప్రకారంగా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ చదువుతుంటారు. చాలామంది తెలివిని సంపాదించుకున్నారు గానీ, జ్ఞానాన్ని సంపాదించుకోలేనంత ప్రియమైనవారు. తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి ఎలాంటిదంటే గనక, నీకొక రకమైనటువంటి జ్ఞానాన్ని, ఒక పనిని ఎలా చేయాలో నీకు చెప్తది. జ్ఞానం ఆ పని ఎలాగా చేయించాలన్నది నీకు అర్థం చేస్తది ప్రియమైనోళ్ళ. మరొకసారి చెప్తున్నాను. తెలివి ఎలాంటిదనంటే గనక, వినడం వల్ల మనకు తెలివొస్తది. అది విన్నది చేయడం అనేది జ్ఞానం ప్రియమైన వాళ్ళారా. దేవుడు అదే చెప్తున్నాడు. మీరు వింటున్నారు. కానీ జ్ఞానం ప్రకారంగా బ్రతకడం లేదు. అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. అందుకనే దేవుని యొక్క మాటలనేది మనుషుల హృదయానికి పట్టడం లేదు ప్రియమైన వాళ్ళారా. మనలో ఉన్నటువంటి కల్మషం పోవడం లేదు. మనలో ఉన్నటువంటి దుష్టత్వం పోవడం లేదు. దేవుని సంఘానికి వస్తూ కూడా ధనాపేక్ష కలిగిన వారు ఎంతమంది లేరు? ఎదుటివాడిని మోసం చేస్తున్న వారు ఎంత లేదు? దేవుని యొక్క సన్నిధికి వస్తూ మోకరించి ప్రార్థన చేస్తూ డాక్టర్‌గా ఉండి అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్న వారు ఎంతమంది లేరు? లాయర్‌గా ఉండి ఎంతమంది దోపిడీ చేయడం లేదు? న్యాయ వ్యవస్థలో లా అండ్ ఆర్డర్‌ను చేస్తానని చెప్పి పోలీసులు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడాని లంచాలు పుచ్చుకుంటూ బలహీనులని మోసం చేస్తూ ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు ప్రియమైన వాళ్ళారా? అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏదో ఫార్మాలిటీగానే తప్ప అది తన మనలో ఉన్నటువంటి జీవానికి ఆధారమైనటువంటి వాక్యంగా దాన్ని అంగీకరించడం లేదు. అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి. అందరూ ఏదో చేస్తున్నారు కాబట్టి నేను చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు తప్ప, నిజంగా దేవుని యొక్క వాళ్ళ యొక్క హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించిన వారు కాదు ప్రియమైన వాళ్ళారా. అందుకనే వాళ్ళు కూడా వినుట మట్టుకు విందురే కానీ దాన్ని గ్రహించరు. చెవులు గలవాడు వినుగాక అన్నది యేసుక్రీస్తు వారు అన్నది, ఎవడికైతే దాన్ని గ్రహిస్తాడో, అంగీకరిస్తాడో, దానికి లోబడతాడో దాని గురించి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి మనలో ఎంతమంది ఉన్నాం? నువ్వు యేసుక్రీస్తు వారి వాక్యాన్ని నమ్మడానికి కావాల్సినటువంటి అనువైన వాతావరణం వేళలా దేవుడు సిద్ధపరచించాడు ప్రియమైన వాళ్ళారా. ఒక ప్రకృతి మరి గొప్పగా చేస్తుంటే గనక, ఇదిగో దేవుని ప్రేరేపణ పట్టించి దేవుని యొక్క సంగతులను తెలియజేస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అనేక మంది ఉన్నారు. నీకే ఆసక్తి లేక దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. అందుకనే అంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మోసపరచుకోవద్దు. చాలామంది వాక్యం వింటున్నారు కానీ వింటున్నారు అంతే. వినడం వల్ల ఏమవుతుందంటే కనుక నువ్వు మోసపోతావు. వినటం ఒకటే ప్రత్యేకంగా పెట్టుకుంటే కనుక నువ్వు మోసపోతావు. చాలామంది వింటున్నారు. కాకపోతే దేవుడు వినేవారి వల్ల ఏం సంతోషించడం లేదు. ఇంకేమంటున్నాడు? వినివారు మాత్రం ఉండి మిమ్మల్ని మేము మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఏదైతే వాక్యం చెప్తుందో, ఏదైతే నీకు దేవుడు హెచ్చరికలు చేశాడో, లేదంటే కనుక నువ్వు ఏ విధంగా నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో ఆ వాక్య ప్రకారం నడుచుకో. అది కదా దేవుని యొక్క వాక్యానికి లోబడ్డము, దేవుని యొక్క వాక్యానికి అంగీకరించడం అంటే అది. ఆ వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడమే దేవునికి మనం అంగీకరించడం. మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోవడం అనేది అదే ప్రియమైన వాళ్ళరా. చాలామంది దేవుని యొక్క వాక్యము హృదయంలో లేదు. అది జరిగించే శక్తి మనకు తెలిస్తే ప్రియమైన వాళ్ళరా, అది జరిగించినటువంటి క్రియ ఎంత గొప్పదో మనకు తెలిస్తే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయం ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క వాక్యము మనకి నరాలకు సత్తునిస్తుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది, జీవాన్ని కలిగించి మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క వాక్యము
మన దుర్నీతి నుంచి తప్పించి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసుకుని నిత్య జీవానికి బాటలు వేసేలా చేసేదే దేవుని యొక్క వాక్యం. ప్రియమైన వల్లనా దానిని అంగీకరించలేకపోతున్నారే. ట్విస్ట్ అండ్ టర్న్స్ చేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. తనకు అనుకూలంగా, తనకున్నటువంటి బలహీనతలకు అనుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని మార్చేసుకుంటున్నాడు. అంతే తప్ప దేవుని యొక్క వాక్యానికి లోబడడం లేదు ప్రియమైన వాళ్ళ. అందుకనే లోబడండి. ఎప్పుడైతే నువ్వు లోబడడం స్టార్ట్ చేస్తావో అప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో పనిచేస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎవడైతే దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తాడో వాడే ధన్యుడు ప్రియమైన వాళ్ళ. వాడు ఎలాంటి వాడంటే 23వ వచనం చెప్తుంది, ఎవడైనా నువ్వు వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉంటాడు. ఎలా ఉంటుందంట అది? వాడు తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా. అయితే ఎలాగంటారంటే కనుక మనకి ఎదుటివాడి ముఖాలు గుర్తుంటాయి కానీ మన ముఖం మనకు గుర్తుండదండి. ఎన్నిసార్లు చూసుకున్నా సరే మన ముఖం మనకు గుర్తే రాదు. అలాగా దేవుని యొక్క వాక్యమును వినువాడు మాత్రమే అంటే అలాంటి వాడే. చూస్తాడు కానీ తను చూసుకుంటాడు కానీ అద్దంలో చూసుకుంటాడు, కెమెరాలో చూసుకుంటాడు, ఫోటోలో చూసుకుంటాడు. ఎన్నిసార్లు చూసుకున్నా సరే తన ముఖాన్ని మర్చిపోతుంటాడు ప్రియమైన వల్ల. అలాగే వాక్యాన్ని వినువాడు కూడా అలాగే ఉంటాడు. పక్కోళ్ళు గుర్తుంటాయి, అందరికీ గుర్తుంటాయి, అన్ని విషయాలు కూడా గుర్తుంటాయి. ఏమండి, సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఏ స్టాండర్డ్లో ఉన్నాను, ఆ స్టాండర్డ్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకు తెలిస్తే ఆ స్థితి నుంచి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నువ్వు బాగానే ఉన్నాను, నాకంతా కూడా కరెక్ట్గానే ఉందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. నాకే అంత తెలుసు, నాకు తెలిసిన దానికన్నా ఇంకెవరు చెప్పలేరు, నేనే గొప్పోడిని, నేను చేసినటువంటి భక్తి ఎవడు చేయలేదు, నాకున్నటువంటి విశ్వాసం ఎవరికి లేదు అనేది సంకుచిత భావంతో కలిగినటువంటి మనస్సు ప్రియమైన వాళ్ళ. లేదు, ఒక్కసారి బయటకు వచ్చి చూడు, చాలా గొప్పది జరుగుతుంటాయి. అండి, నేర్చుకోవాల్సింది అనేకము మన కళ్ళ ముందే జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. మనమే పట్టించుకోవడం లేదు. ప్రతిదీ కూడా మనకు నేర్చుకోవడానికి అనేకమైనటువంటి పాఠాలు ప్రకృతి అలా చెప్తానే ఉంది. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. మన ముఖం మనకు గుర్తులేనట్టుగా మన ముఖం మనకు గుర్తుండకపోవడానికి ప్రధానమైన కారణము ఇదిగో వాక్యము మనకి పట్టకపోవడం వల్ల. ఇంకా ముందుకు వెళ్తే చెప్తున్నాడు, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియమైన వల్ల. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదే. ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటండి? సజీవం. ఏమండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి సాతాను వచ్చి ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమనంటే ఏం చెప్పాడండి ఆయన? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడండి. దేవుడును ఆయుష్ పెంచగలడు, ఆయుష్ను హరింప చేయగల శక్తి గలవాడు ప్రియమైన వాళ్ళ. దేవుడు పోషకుడు, నీ పోషణను ఆప్ చేసే కెపాసిటీ కలిగిన వాడు కూడానే. నీకు ఏది కావాలన్నా, అంటే నీకు జీవాన్ని ఇచ్చేది ఏదన్నా ఉందంటే కనుక అది దేవుని యొక్క మాటే ప్రియమైన వాళ్ళ. ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తారో వాడు జీవనంలో ఉన్నట్టు ప్రియమైన వాళ్ళ. నిత్య జీవానికి స్వతంత్రించుకున్నట్టే వాడు. దేవుని వాక్యము సజీవమే, బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులలోని ఆలోచనలను శోధించున్నది. ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే కనుక ఇదిగో నీకున్నటువంటి బాడీలో ఉన్నటువంటి బోన్, నారోబోన్ అంటారండి, అంటే మ్యారోబోన్ అంటారు. దాంట్లోనికి అంటే మనిషి యొక్క చిన్న కణాల్లోనికి కూడా వెళ్ళిపోద్దంటండి దేవుని యొక్క వాక్యం. నరనరాల పట్టి ఇదిగో నీకు సత్తువును, బలాన్ని, జీవాన్ని ఇచ్చేది ఏదన్నా ఉందంటే కనుక అది దేవుని యొక్క వాక్యమే. నిన్ను బలపరిచేది, నిన్ను స్థిరపరిచేది, ప్రతి ఆలోచనను శోధించి అసలు నువ్వు కరెక్ట్గా ఉన్నావా, ఎలాగ ఉన్నావా అని మొత్తాన్ని అంతటిని కూడా విభజించే శక్తి ఏదన్నా ఉందంటే కనుక అది దేవుని యొక్క మాటకి ఉంది ప్రియమైన వాళ్ళ.
దేవుని యొక్క మాటే ఈ సమస్తాన్ని కలిగించింది. దేవుని యొక్క మాటే ఈ సమస్తానికి ఆధారమైంది ప్రియమైన వాళ్ళ. ఈ దేవుని యొక్క మాటే ఈ ప్రపంచమే కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. మరి ఇలాంటి దేవుని యొక్క మాట, బలమైనటువంటి మాట, జీవాన్నిచ్చే మాటను మనము ఎలా అనుసరిస్తున్నాం? వినువారు మాత్రమే ఉండి మనం మోసపరుచుకుంటున్నామా? లేదంటే కనుక జీవాన్ని ఇవ్వడానికి దాన్ని యూజ్ చేసుకుంటున్నామా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏమండి, సామెతల్లో అంటే ఒక్కొక్క వాక్యాన్ని చదువుతండి చాలా జ్ఞానం వస్తుంది బ్రతుకులకి. అంటే సమాజంలో ఎలా ఉండాలి అన్నది సామెతల్లో సొలొమోన్ గారు చాలా జ్ఞానయుక్తంగా రాశారు. ఎలాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి బంధాలు ఉన్నాయి భూమి మీద, స్నేహితులు ఎలా ఉన్నారు, లేదంటే కనుక వాళ్ళు ఎలా మాట్లాడాలి పెద్దల దగ్గర, అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చెప్పిన అయితే లైఫ్ లెసన్స్ అనండి. లైఫ్ లెసన్స్ వ్యక్తి యొక్క మానసిక వికాసానికి కావాల్సినటువంటి అనేకమైన వాటి ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు మనిషికి కావాల్సింది ఎవరు గొప్పవారు అవుతున్నారంటే కనుకండి, జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు అవడం లేదు. తన ఎమోషన్స్ అంటేనండి తనలో ఉన్నటువంటి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకున్నవాడే ఈ లోకంలో గొప్పగా ఉన్నాడు. జ్ఞానం ఉన్నవాడు గొప్పగా లేడు. ఏమంటే డాక్టర్ చదివి ఆత్మహత్య చేసుకున్నవారు లేరా? లేదంటే కనుక ఇంజనీరింగ్ చదివి ఆత్మహత్య చేసుకున్నవారు లేరా? కాలేజీకి వెళ్ళి చదువుతూ డ్రగ్స్కి అలవాటు పడిన వారు లేకపోలేదు. లేదంటే కనుక కాలేజీకి వెళుతూ యాసిడ్ దాడి చేసిన వాళ్ళు లేకపోలేదు. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే కనుక నిన్ను ఒక రాక్షసుడిగా, కిరాతకుడిగా, ఒక చేతకాని వాడిగా చేసి నిన్ను లోకంలో పాపం చేయడానికి ప్రేరేపిస్తున్న ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుని యొక్క వాక్యము ఎమోషన్స్, నీ యొక్క భావోద్వేగాలను కంట్రోల్ చేసి నీలో నీకు ఒక కెపాసిటీ ఏంటో నీకు తెలియజేసి నువ్వు చేయవలసిందేతో దిశానిర్దేశం చేసేదే దేవుని యొక్క వాక్యం ప్రియమైన వాళ్ళరా. మరి అలాంటి వాక్యానికి మనం ఎంతవరకు లోబడుతున్నాం? స్కూల్కి పిల్లోడు అటెండెన్స్ వెళ్ళినంత మాత్రాన ఎగ్జామ్లో క్వాలిఫై అవడం ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే టీచర్ గారు చెప్పింది సబ్జెక్ట్ని అర్థం చేసుకొని తను నేర్చుకున్న దాన్ని రాయడానికి సామర్థ్యాన్ని సంపాదించుకుంటాడో వాడే ఎగ్జామ్లో పాస్ అవుతాడు. ఇప్పుడు ఇంత వాక్యము చెప్పింది మిమ్మల్ని బలపరచడానికి, మీకు ఒక అవగాహన కలిగించావు. మీకు అవగాహన కలిగించిన దాన్ని నువ్వు నేర్చుకుంటున్నావా? అది ఇంపార్టెంట్. గ్రహిస్తున్నావా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాక్యం మనిషికి చాలా అవసరం. ఇప్పుడు మరీ అవసరమే ఉంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు మరీ అవసరం అంటే కనుక పరిస్థితులు బాగాలేదు. చాలామంది అవిధేయత ఎక్కువగా ఉన్నటువంటి కాలం, అపహాసకులు ఎక్కువగా ఉన్నటువంటి కాలం, దేవుని యొక్క వాక్యాన్ని అంటే వేషధారులు ఎక్కువగా ఉన్నటువంటి కాలం, తర్వాత పైకి భక్తి గల వారి నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నటువంటి కాలం. మరి ఇలాంటి కాలంలో వాక్యము మరీ అవసరత. మనుషులకు ప్రాధాన్యత ఇవ్వద్దు, చెప్పే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వదు, కానీ చెబుతున్నటువంటి వాక్యానికే మనిషి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియమైన వల్ల. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది. వ్యక్తికి ఇచ్చావా, వ్యక్తిలో నువ్వు కట్టబడతావు. అదే దేవునికి ఇస్తే దేవునిలో కట్టబడతావు ప్రియమైన వల్ల. మనుషులకి దేవుడు చెప్తున్నది ఇదే, వాక్యాన్ని ఉంచుకోండి. యేసుక్రీస్తు వారు కూడా మంచి ఉదాహరణ చెప్పాడు. వాక్యము వాడి హృదయంలో ఉంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు అనమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి చూద్దాం ప్రియమైన. ఈ నా మాటలు విని వాటిని చెప్పిన చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఏమండి, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటుందంటండి. ఏంటంటే వాక్యాన్ని విని వాటి చెప్పిన చేసే ప్రతి వాడు కూడా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. చాలా స్ట్రాంగ్. బండ మీద కట్టినటువంటి ఇల్లు పాడైపోద్దండి. చాలామంది మీరు చూసారో లేదో, రాజులు కోటలు ఎక్కడ కట్టుకున్నారంటే కొండల మీద కట్టుకున్నారు, మౌంటైన్స్ మీద కట్టుకునేవారు అనమాట. ఎందుకు మౌంటైన్స్ మీద కట్టుకున్న పునాది గట్టిగా ఉంటుంది, ఎవడో కూడా ఎక్కలేడు. ఏ ప్రమాదం అంత త్వరగా ప్రమాదం రాదు. అప్పుడెప్పుడో 100 సంవత్సరాలు కట్టినటువంటి కోటలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి.
వాళ్ళు చేసినటువంటి చిత్రాలు గానీ, వాళ్ళు గీసినటువంటి కళలు గానీ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే కొండ మీద కట్టినటువంటి ఇల్లు అంత త్వరగా పాడైపోదు. ఎందుకని అంత త్వరగా పాడైపోదనంటే కదా పునాది స్ట్రాంగ్. రాయిని కదల్చగలవాడు ఎవడున్నాడండి? బండని కదల్చగలవాడు ఎవడున్నాడు? ఎలాగుంటదనంటే గాలి విసిరి ఇంటి మీద కొట్టిన గానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. అనేకమైనటువంటి దాడులు జరిగినా, అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, అనేకమైనటువంటి శ్రమలొచ్చినా, అనేకమైనటువంటి కలహాలు వచ్చినా సరే అన్నింటినీ కూడా తూసిపడేస్తాడండి. బండ మీద కట్టబడిన ఇల్లు లాంటి వాడు దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతికేవాడు. యోబుని చూడండి. యోబుకి సమస్తము పోయింది. దేవుని యొక్క వాక్యం అతని హృదయంలో ఉంది కాబట్టే ఇదిగో యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయానని చెప్పేసని అన్నాడు. అదే దేవుని యొక్క వాక్యం లేకపోతేనండి తన భార్య ఏ విధంగా అయితే దూషించి అవమానపరిచిందో అలాగే దేవుణ్ణి అవమానపరుద్దుడి. అబ్రహాము దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు కాబట్టి దేవుడు నా మృతతుల్యమైన నాలో నుంచి ఒక గర్భవాసంలో నుంచి నాకు పిల్లవాడిని ఇచ్చినవాడు మృతుడైన నా కుమారుని బ్రతికించగలడు అనే ఆలోచన వచ్చిందంటే కనుక దేవుని యొక్క కెపాసిటీని ఆయన అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే తన హృదయంలో దేవుని ఎడల ఉన్నటువంటి వాక్కు అంత బలమైనది ప్రియమైన వాళ్ళరా. మరి మనము వింటున్నాం ఏమండి? దేవుని యొక్క మాట వినడానికి కాదండి, చేయడానికి. ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలు పెడతావో నిజంగా వ్యక్తి చాలా గొప్పగా మారిపోతాడండి. ఏమంటే మదర్ తెరిసా అనగానే సేవ గుర్తొస్తుంది. ఎందుకు సేవ గుర్తొచ్చింది? ఆవిడ చేసినటువంటి సేవ చాలా గొప్పది. అలా ఇప్పుడైతే మతోన్మాదులు ఏదేదో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ చెప్తున్నారు కానీ ఇట్ డజంట్ మీన్ దట్. అది కాదండి. ఆవిడ చేసినటువంటి ఎవ్వడూ చేయలేనటువంటి సేవ ఆవిడ చేసింది. ఎందుకనంటే కనుక దేవుడి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి. లెపరసీ అంటే ఆ కుష్ఠున్న వాళ్ళని ఎవడు పట్టుకోరు. ఆ కుష్టిని పట్టుకున్నా సరే తనకేది కాదన్న నమ్మకం ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు వారు లెప్రసీని పట్టుకున్నారు. ఆయనకి ఏమీ కాలేదు, నాకు ఏం కాలేదన్న ఒక నమ్మకంతో లెప్రసీ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడిందండి, ఆదరించింది, బలపరిచింది. మరి మనకు ఆవిడ దేవుని వాక్య ప్రకారం దాన్ని చేయబట్టే ఇన్ని సంవత్సరాలైనా సరే మదర్ తెరిసా గురించి చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు, చాలా గొప్పగా ప్రభావవంతంగా చెప్పుకుంటుంటారు. మరి ఒక లేని స్థితిలో ఉన్న ఆవిడ గొప్ప స్థితిలోనికి తీసుకెళ్ళింది ఏదన్నా ఉంది అని అంటే కనుక అది దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించిన వాడు. వన్స్ యూ స్టార్ట్ ఇట్ విల్ గ్లోరిఫై, అంటే నీకు మహిమ తీసుకొస్తుంది. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను కదల్చిన వాడిగా, స్థిరమైన వాడిగా, బలమైన వాడిగా, సమాజానికి ఒక ఎగ్జాంపులరీగా మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకిచ్చి బలపరచాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. అది ఎప్పుడు వస్తుందంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినడం వల్ల రాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చేయడం వల్ల వస్తుంది. ప్రియమైన వల్ల సంఘానికి 100 మంది వచ్చారు. 100 మందికి దైవజనుడు చెప్పాడు, ఇదిగో మనం ఎదుటి వారికి సహాయం చేయాలని చెప్పాడు. కానీ ఒక్కడు చేశాడు. 99 మందిని ఎవడు సేవకుడు గుర్తుపెట్టుకుంటాడంటే కనుక వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతికిన వాడిని బట్టించే కదా. అందరిలోనికి వాడొక్కడు స్పెషల్గా కనిపిస్తాడు. ఎందుకు స్పెషల్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తావో దానికి కూడా ఒక అద్భుతమైన మాట ఉంది ప్రియమైన. లూకాసు వార్త దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి కలిగే ఘనత ఎలాంటిది చూద్దాం ప్రియమైన. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని చెప్పాను. ఏంటంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జరిగిస్తారో అలాంటి వాళ్ళంటండి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి లాంటి వారంట, యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు అంటండి. ఇంత ఘనత ఎందుకు తీసుకొచ్చిందంటే కనుక ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం వల్ల. మనందరికీ తెలిసిందే యోహాను సువార్త 10వ అధ్యాయం 34, 35వ వచనం.
ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తే కలిగే లాభం ఏంటంటే కనుక ఇదిగో చెప్తున్నాడు. అందుకు యేసు, మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధం కాలేదు కదా! దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీరు ఎప్పుడైతే మీ హృదయాల్లోకి వస్తుందో, ఎప్పుడైతే దాన్ని పాటించడం మొదలు పెడతారో, అప్పుడు మీరు తనయులుగా మారతారు. దేవుని యొక్క కుమారులుగా మారతారు ప్రియమైన వాళ్ళ. అదే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం.